హైదరాబాద్ మహానగరంలో ఒక మధ్యతరగతి అపార్ట్మెంట్ ఉంది. అందులో నివసించే ప్రసాద్ శారదా దంపతులకి ఒక్కగానొక్క కొడుకు రమేష్ ఉన్నాడు. రమేష్ భార్య అనామిక. రమేష్ అనామికలకి కొడుకు హరీష్, కూతురు నవ్య ఉన్నారు. అనామిక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి. సిటీ లైఫ్ కి అలవాటు పడిన తన పద్ధతులని, ముఖ్యంగా తన చేతి వంట రుచిని మాత్రం కోల్పోలేదు. అనామిక వంటగదిలోకి వెళ్తే చాలు ఆ అపార్ట్మెంట్ మొత్తం కమ్మని వాసనతో నిండిపోవాల్సిందే. పక్కింటి వాళ్ళు కూడా అనామిక ఈరోజు ఏం స్పెషల్ చేశారు అని అడగకుండా ఉండలేరు. అంతటి మహత్తు అనామిక చేతిలో ఉంది. ఒక ఆదివారం ఉదయం సమయంలో ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు. అనామిక వంటింట్లో వేడివేడిగా ఇడ్లీలు, కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి, సాంబారు సిద్ధం చేస్తూ ఉంటుంది. అమ్మా, ఆకలేస్తుంది. ఇడ్లీలు ఇంకా అవ్వలేదా? అవునమ్మా, వాసన వస్తుంటే